వెల్కమ్ టు దీక్షా న్యూస్. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించింది. 44 మిల్లీమీటర్ల చుట్టూ కొలతతో ఉండే ఈ 100 రూపాయల నాణ్యాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్తో తయారు చేశారు. అలాగే ఈ నాణ్యానికి ఓ వైపు 3 సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శత జయంతి అని హిందీ భాషలో ముద్రించారు. భారత చలనచిత్ర రంగం పురోగతిలో నందమూరి తారక రామారావు పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తప్పించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. स्वर्गीय श्री नंदमूरी तारक रामाराव जी को लोग स्नेह और सम्मान के साथ एनटीआर के नाम से याद करते। स्वर्गीय श्री एनटी रामाराव जी की स्मृति में उनकी आकृति से युक्त सिक्का प्रस्तुत करने के लिए मैं भारत सरकार के वित्त मंत्रालय की सराहना करती। डॉक्टर पुरेंद्र जी ने इस स्मृति समारोह से जुड़ी पूरी प्रक्रिया को निष्ठा के साथ आगे बढ़ाया है। मैं उनकी विशेष सराहना करती हूँ। स्वर्गीय रामाराव जी की पुत्री के रूप में डॉक्टर पुरेंद्र जी एक असाधारण विश्वास विरासत की उत्तराधिकारी है। देवियों और स्वजनों, स्वर्गीय श्री एनटी रामाराव जी ने तेलुगु फिल्म के जरिए भारत सिनेमा और संस्कृति को समृद्ध बनाया है। उन्होंने रामायण और महाभारत के प्रमुख पात्र को अपने अभिनय से जीवंत रूप प्रदान किया है। उनके द्वारा अभिनीत प्रभु श्री राम, श्री भगवान श्री कृष्ण के चरित्र इतनी सजीव बन पड़ी थी कि लोग रामाराव जी को पूजने लगे थे। तिरुपति में भगवान श्री वेंकटेश्वर बालाजी का दर्शन करने के बाद बहुत से लोग चेन्नई, जो तो मनराज कहलाता था, जाकर श्री एनटी रामाजी जी को दर्शन करते थे। ऐसा इसलिए था कि एनटीआर ने भगवान श्री वेंकटेश्वर बालाजी का संजीव अभिनय अपनी फिल्म में किया था। स्वर्गीय श्री रामाराव जी अपने भवन की बालकनी से उनका अभिवादन स्वीकार करते थे। పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరలో జగనన్న విద్యా దీవెన పథకం ఏప్రిల్, జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ 680 కోట్ల 44 లక్షల రూపాయలను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం 15,593 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు అభ్యసించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, అతని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పేదరికం, పిల్లల పెద్ద చదువులకు, వారి భవిష్యత్తుకు అడ్డు రాకూడదు అన్న ఒక మంచి మనసుతో పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఖర్చు
పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరించే ఈ కార్యక్రమమే జగనన్న విద్యా దీవెన అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 100% పూర్తి ఫీజును ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే రీఎంబర్స్ చేసే కార్యక్రమమే ఈ ఏడాది నిన్నటి 3 నెలలకు సంబంధించి, అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఆ ఫీజును ఈరోజు ఈ పెద్ద చదువులు చదువుతున్న ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమమే ఈరోజు జరుగుతూ ఉంది. జగనన్న విద్యా దీవెనగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తూ అక్షరాల 9,32,235 మంది పిల్లలకు మంచి చేస్తూ నేరుగా బటన్ నొక్కి 8,44,336 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈరోజు అక్షరాల 680 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయనున్నాం. దేశవ్యాప్తంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 51,000 కంటే ఎక్కువ మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమాలు జరిగాయి. విశాఖలో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వివిధ విభాగాల్లో ఇంతమందిని నియమించడం ఓ చరిత్ర అన్నారు. And CRPF. So this is the new and a historical initiative by our Modi government. Since last October, within a year, Modi government commitment is around 10 lakhs new jobs to the youth. So this is a history creation and confidence building among the youths of the country, and this is a one appointments in Government of India and many organizations of Government of India. చేబ్రోలు మండల పరిధిలోని వడ్లముడి గ్రామంలో గల డివిసి హాస్పిటల్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ చైర్మన్ దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ దుళ్లిపాళ్ల జ్యోతిర్మయి, తిరుపతి హాస్పిటల్స్ మాజీ డైరెక్టర్ జగదీష్ కుమార్, గుంటూరు స్టార్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవి కుమార్, డాక్టర్ శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ డివిసి హాస్పిటల్ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో మరింతగా విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంత పాడి రైతులకు నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రానున్న రోజుల్లో డివిసి హాస్పిటల్ విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి హాస్పిటల్ 5వ వార్షికోత్సవ సందర్భంగా దీనిలో ఉన్న భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతంగా జిల్లా నలుమూలలా అందించే దిశగా, అలాగే ఏదైతే ఇంకా కొన్ని విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలో వాటన్నిటిని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకోవడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ విభాగాల కోసం ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించడం, ఇక్కడ ఇంకా చేయవలసిన ఆంకాలజీ కానీ ఇటువంటి సేవలు కూడా ఇటువంటి హాస్పిటల్ అందించే దిశగా గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉన్న పాల ఉత్పత్తిదారులు కూడా మా సేవలు అందించే దిశగా మేము భవిష్యత్తులో పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల మా ప్రయాణంలో
మేము ఎంతో ప్రగతిని మేము సాధించడం జరిగింది, ఎంతో నమ్మకాన్ని మేము ప్రజలకి డిస్టెన్స్ కలిగించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా భవిష్యత్తులో మా ప్రయాణం కొనసాగుతుంది. తిరుమల శేషాచలం కొండలో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు బోరులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నడక మార్గంలో గత కొన్ని రోజులుగా చిరుతల సంచారంతో భక్తులను భయాందోళనకు గురవుతుండటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 4వ చిరుత గత రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అన్ని కూడా ఇక్కడే స్టేషన్ ఇక్కడే మన 7th మైల్ దగ్గర ఆల్ బోన్స్ మేము స్టేషన్ చేసి పెడతాము. అట్లాగే ఈ కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా కంటిన్యూస్గా నిరంతరం మానిటర్ చేస్తుంటాం. భక్తులకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైందంటే మళ్ళీ అనౌన్స్మెంట్, మళ్ళీ ఏదైనా జరుగుతుంది ఏంటనేది కంటిన్యూస్గా మా స్టాఫ్ మేము అటవీ శాఖ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటుంది. ఏమైనా తిరుగుతున్నాయి, ఏమైనా చిరుతలు తిరుగుతున్నాయని మీడియాకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా కూడా భక్తులకు ప్రజలకు తెలియజేయండి. సరే, ట్రాప్ కెమెరాస్ తెప్పించాము. ఇప్పుడు కొత్తవి కూడా కొనబోతున్నాము. కొత్తవి కూడా ఒక 500, ఇప్పుడు 300 కెమెరాలు ఉన్నాయి. దాదాపుగా 500 కొనబోతున్నాము. 500 కెమెరాలు పెట్టి కంటిన్యూస్గా అది కంటిన్యూ చేస్తాము. అది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే భక్తులకు ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ ఇటువంటిది జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఉంది అటవీ శాఖ వద్ద. ఈ దీర్ఘకాలికంగా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ పోతాము. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కొన్ని సందర్భాల్లో క్రైస్తవ డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోందని, ఈ వ్యవహారంపై స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాలో మాట్లాడుతూ టీటీడీ బోర్డులో స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం దీని మీద స్పందించవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గ పరిణామం కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలని కేంద్ర పార్టీ పెద్దలు మాకు తెలియజేయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో వారు ఏం చెప్తే అది చేస్తారు. ఇప్పుడున్న కొత్తగా నియమించిన బోర్డులో గతంలో నియమించిన బోర్డు మీద చాలా 100 మందిని నియమిస్తే అప్పుడు మేము కోర్టుకెళ్ళి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను బోర్డుని పరిశీలన చేయలేదు. బోర్డులో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలి. అందులో బోర్డులో భక్తి శ్రద్ధలకు సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. అలానే అనేక మంది పెద్దల్ని బోర్డులో ధర్మానికి సంబంధించిన పెద్దలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. కేడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మహాజన సభలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ముందే కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులకు 23.47 ఫిట్మెంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కార్మికులు పడేటువంటి ఇబ్బందుల్ని వాటన్నిటినీ కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫిట్మెంట్ విషయం దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే ఫిట్మెంట్కి సంబంధించిన జీతాలు పెరిగేటువంటి దాంట్లో 23.47% పెంచడం కానీ, లేదంటే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి పెట్రోల్ ఎలవెన్స్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదంటే కనుక ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీసెస్లో ఉండేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలకు సంబంధించినటువంటి వేతనాలు పెంపుదల గురించి కూడా అన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటానికి ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి చేయూతనిచ్చినటువంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పదప్పదు. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఈ యొక్క 2 టైర్ సిస్టమ్ని ఈ బ్యాంకులో తీసుకురావాలనేటువంటిది కూడా మేము కోరుకున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ళై హాజరై సత్యసాయి బాబా సమాధిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 26 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై మాట్లాడుతూ ఏ మతమైనా నిజాయితీగా సత్యంతో జీవించారనే చెప్తుందని, అదే అంశాన్ని బాబా ప్రజలకు బోధించారన్నారు. An additional thing also we are getting
for the 1 year Onam to another Onam, the spiritual aspect of Bhagavan, that is also we are receiving along with the feast. This we are awakening ourselves for the commitment to the society, to serve the society. Ekam Sat, truth is one. Vipra Bahuda Vadanti, various ways it is going, and finally joining meeting in one point. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న సినీ అవార్డులు అందజేస్తున్నట్లు రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ తెలిపారు. విజయవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలోని 24 కళలకు సంబంధించి ఈ అవార్డులు అందిస్తామని, ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సినీ రంగానికి చెందిన వారు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసోసియేషన్ విజయవాడ సినీ అవార్డ్స్ సెప్టెంబర్ 30వ తారీఖు జరుగుతుంది. సభ్యులందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, మ్యూజిక్ వీడియోస్ అన్ని సబ్మిట్ చేయగలరని కోరుతున్నాం. మరియు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ దాదాపు 24 రాష్ట్రాల్లో ఉంది. 68,000 సభ్యులు కలిగి ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా అత్యధిక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్సు, ప్రొడ్యూసర్సు మరియు డిస్ట్రిబ్యూటర్సు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు కలిగిన అతిపెద్ద సామూహిక సంస్థ. మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విజయవాడ సినీ అవార్డ్స్ సెప్టెంబర్ 30వ తారీఖున జరుగుతుంది. సో సభ్యులు, సినిమా రంగానికి సంబంధించిన అందరూ కూడా దీనికి అప్లై చేసుకోగలరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న విద్యా దీవెన, విద్యా కానుక పథకాలను ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి కూడా అమలు చేయాలని ఎద్దేవా చేశారు. ఇంటర్లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కళ్యాణ్ కు తెలియదని, బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని మంత్రి ఆర్కే రోజా చురకలంటించారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే యువత జైలుకు వెళతారని, పవన్ ను నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళతారని మంత్రి రోజా విమర్శించారు. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళతారని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఏప్రిల్, జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి 620.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికి కూడా రాలేదు. అది రాజన్న బిడ్డ జగనన్నకి మాత్రమే సొంతమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు పెత్తందారుల ఆస్తి అయిన విద్యని ఈరోజు పేదవాడి హక్కుగా మార్చారు. కోటీశ్వర పిల్లలకి మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యని ఈరోజు తినటానికి తిండి లేని పేదవాడి బిడ్డకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా దీవెన వస్తుందా? మీరు రాముడిని పూజించిన, అల్లాని ఆరాధించిన, యేసు ప్రభుని ప్రార్థించిన మీ చదువులకి మాత్రం కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది చూడకుండా ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో నటి ఝాన్సీ కపూర్, తమిళనాడు మంత్రి అన్బుమణి రామదాసులు వేరువేరుగా స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడ్ మార్నింగ్ మేడం. ఇటు పక్క రారా. వెనకాల పిల్లలు ఉన్నారు.
ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక దోపిడీపై 28, 29, 30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మైలవరంలో ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఇసుక రీచుల వద్ద ధర్నా చేసుకోవాలని టీడీపీ ఆందోళనను మైలవరం సీఐ, ఎస్ఐలు మధ్యలో వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మైలవరంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీస్ జులుం నశించాలని, వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నేతలు దేవినేని ఉమా, దేవదత్తును అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల ప్రస్తుత పరిస్థితులపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బిఎస్ శాంతకుమారి, కళాశాల ఎయిడెడ్ బోధన మరియు బోధనేతర సిబ్బంది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిడెడ్ కోర్సులకు అవసరమైన స్టాఫ్ లేరని, ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదని, అందువల్ల విద్యార్థులకు నష్టం కలగకూడదనే సదుద్దేశంతో కళాశాల యాజమాన్యం వారు ఆ ఖాళీలలో అన్ ఎయిడెడ్ స్టాఫ్ ను నియమించి చాలా కాలంగా వారి జీతభత్యాలను యాజమాన్యం వారే భరిస్తున్నారని అన్నారు. ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రతి సంవత్సరం అంతకంతకు తగ్గుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా దంతులూరి నారాయణరాజు కళాశాలని మా మేనేజ్మెంట్ అన్ఎయిడెడ్ చేయడానికి అనేది ప్రయత్నం చేస్తుంది. అది కూడా మా స్టాఫ్ అందరూ కూడా కోరిక మేరకు మేమంతా అడగడం జరిగింది. ఎందుకని మేమంతా అడగడం జరిగిందంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఎయిడెడ్లో స్టూడెంట్ స్ట్రెంత్ బాగా తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల ఎయిడెడ్ స్టాఫ్కి వర్క్ లోడ్ అనేది లేదు. తర్వాత గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడెక్కడికో వాళ్ళకి మమ్మల్ని ఓడీ బేసిస్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి మేమంతా కలిసి మా మేనేజ్మెంట్ ని అడగడం జరిగింది. దీంతో మేనేజ్మెంట్ మా కోరిక ప్రకారం మమ్మల్ని అందరినీ గవర్నమెంట్ కి సరెండర్ చేయడానికి అనేది నిర్ణయం తీసుకుంది. దీన్ని కొంతమంది విద్యార్థి సంఘాలు ఏంటంటే, మేనేజ్మెంట్ మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతుంది అనేసి వాళ్ళు కొన్ని పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. కానీ నేను ఒక ప్రిన్సిపల్ గా నేను చెప్పేది ఏంటంటే, మా మేనేజ్మెంట్ మాత్రం మాకు చాలా ఫేవరబుల్ గా ఉంటారు. మాకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వాళ్ళు మా వెనకుండి మాకు అన్ని సహాయాలు కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ ని, వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు దుష్ప్రచారం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కాలేజీలో మా స్టాఫ్ అంతా కలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మా ఇష్ట ప్రకారమే జరిగింది. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నరసం ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సత్కారాన్ని చిత్తూరులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో మాతృభాష అభివృద్ధికి కృషి చేసిన స్వచ్ఛంద సేవకులను జ్ఞాపికతో సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు విమల మాట్లాడుతూ, తెలుగు భాషాభివృద్ధికి రచయితలను ప్రోత్సహిస్తూ పలు సేవా కార్యక్రమాలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన సేవకులను సన్మానించుకోవడం జరిగిందన్నారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. చేసినటువంటి కార్యక్రమం అంటే మాతృ దినోత్సవాన్ని ఈ విధంగా జరపడం నిజంగా ఆనందం. ఎందుకంటే యాక్చువల్గా గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి జన్మదినం రేపు. అయితే ముందుగానే మేల్కొన్నట్టుగా ఈ కార్యక్రమం ఒక వారం రోజులు ఉంటుంది. కాబట్టి మన విమల గారు ఏం చేశారంటే, ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని ఈరోజు జరపడం అంటే పేగుని తెంచుకొని జన్మించినటువంటి ఆ బిడ్డ ఏ భాష మాట్లాడుతుంది అంటే మాతృభాష. మన మాతృభాష ఏంటంటే తెలుగు భాష. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి మహానుభావుడు కూడా, మహనీయురాలు కూడా తెలుగు భాష అభిమాని అని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా ఈ తెలుగులో ఉన్నటువంటి తీయదనం, తెలుగులో ఉన్నటువంటి మరి ప్రాస, ఆ యొక్క అక్షరాల్లో ఉన్నటువంటి ఒక మాధుర్యం, ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. అంటే స్కూల్లో తెలుగు మాధ్యమంగా కాకుండా ఆంగ్ల మాధ్యమం పెట్టడం ఒక స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఏంటంటే, అయినప్పటికీ మన మాతృభాష ఏది అంటే తెలుగు భాష. ఆ తెలుగు భాషలో మనం పూర్తిగా
ఒక సమృద్ధివంతమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడే మనం ఏ ఇతర భాషనైనా నేర్చుకోగలం అన్న విశ్వాసం అయితే నాకుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్రతి విద్యార్థిని కూడా, ప్రతి ఉపాధ్యాయులను కూడా నేను కోరుకునేది ఏంటంటే, తెలుగు భాష మీద మనందరం కూడా నడుం మిగించి కలిసి మరి చైతన్య రథాలుగా పనిచేసి మరి గ్రామాల్లో వాడవాడలో కూడా ఈ యొక్క తెలుగుదనాన్ని, తెలుగు తీయదనాన్ని, ఆ యొక్క కూకు రాగాలన్నీ కూడా పలికించాలని నేను అనుకుంటున్నాను. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణా నదిలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఎంపీ కొనకళ్ళ నారాయణ, పెనంలూరు, పామర్రు, పెడన్న టీడీపీ ఇన్ఛార్జీలు బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ ఇసుక సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, మే నెలలో ఇక్కడ తవ్వకాలకు గడువు ముగిసిన జేపీ ముసుగులో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా తవ్వకాలు కొనసాగిస్తూ భారీ దోపిడీ సాగిస్తున్నారన్నారు. నదిలో ఇసుక తవ్వకాలు ఆపాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా ఇక్కడ ఆగలేదన్నారు. ఇక్కడ తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఉందో తమను అడ్డుకున్న ఎస్ఐ సాయంత్రంలోపు చూపకపోతే రేపు ఉదయం ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని బుద్ధప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈ శ్రీకాకుళంలో ఈ అక్రమ ఇసుక తవ్వకాల మీద జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఇసుక సత్యాగ్రహం నిర్వహించడం జరిగింది. మా అభిప్రాయాలు మేము చెబుతున్న తరుణంలో ఘంటసాల ఎస్ఐ గారు ప్రవేశించి ఆయన ఇక్కడ పనులను ఆపారు మీరు అని చెప్పి మమ్మల్ని నిరోధించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎటువంటి అనుమతులు లేవు. ఆయన ఎవరో గుమస్తాను తీసుకొస్తారు, మా దగ్గర ఏం లేవు అంటున్నారు. అనుమతులు లేకుండా మీరు ఎట్లా ఇక్కడ గుమస్తాలుగా పనిచేస్తానని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా వచ్చి అడిగితే చూపించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.